Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 111 తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్గా నిలిచే కీలక ప్రకటన వెలువడింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే ప్రస్తుతం 4 నుంచి 5 గంటలు పట్టే ప్రయాణం కేవలం 70 నిమిషాల్లో పూర్తవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రయాణం చేయాలంటే రోడ్డు లేదా సాధారణ రైల్వే మార్గాల్లో ఎక్కువ సమయం పడుతోంది. ట్రాఫిక్, రోడ్డు పరిస్థితులు, రైళ్ల వేగం వంటి కారణాల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే హైస్పీడ్ రైలు వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఈ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించనుంది. వేగవంతమైన ప్రయాణంతో పాటు సమయాన్ని ఆదా చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి దేశంలో హైస్పీడ్ రైలు నెట్వర్క్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కేవలం హైదరాబాద్, అమరావతి మధ్యనే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే విధంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఈ ప్రణాళికలో భాగంగా అమరావతి నుంచి చెన్నైకు కేవలం 112 నిమిషాల్లో చేరుకునేలా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సుమారు 2 గంటల్లో చేరుకునేలా హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుందని, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతమిస్తాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రానికి 10,000 కోట్లకు పైగా రైల్వే నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. అలాగే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను జూన్ 1 నుంచి అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి వివక్ష చూపడం లేదని, రైల్వేలు, పోర్టులు, హైవేలు వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమానంగా మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే హైదరాబాద్, అమరావతి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2 రాష్ట్రాల మధ్య దూరాన్ని మాత్రమే కాకుండా సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించే గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు అమలుతో దక్షిణ భారతదేశంలో రవాణా రంగం కొత్త దశలోకి అడుగుపెట్టనుందని అధికారులు భావిస్తున్నారు.